సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. ఇందాక విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత. సో ఉస్తాద్ భగత్ సింగ్ అయితే 7వ రోజు అడుగు పెట్టేసింది అనమాట. 6 రోజులు కూడా మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. సో మెయిన్ ఏరియాస్లో కూడా మంచి రెవెన్యూ, మంచి కలెక్షన్స్ రాబట్టింది అనమాట. టాక్ కూడా చాలా పాజిటివ్గా ఉంది, నెగిటివ్ కూడా ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు. సో రిలీజ్ అయిన ప్రీమియర్ షోస్కి మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది, కానీ సో నెగిటివ్ టాక్ వచ్చింది, కానీ మిగతా వాటికైతే పాజిటివ్ టాక్ అయితే ఎక్కడ రాలేదనమాట. అంత నెగిటివ్ టాక్ చాలా వరకు స్ప్రెడ్ అయింది, కానీ సో 1వ రోజు డే 1 నుంచి అయితే పాజిటివ్ టాక్ అయితే మొదలైంది, మంచి కలెక్షన్స్ని. సో చాలా మంది కూడా నాకు 6 రోజుల కలెక్షన్స్ కూడా చాలా మంచి వ్యూస్ వస్తున్నాయన్నమాట. సో చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో 6 రోజుల కలెక్షన్స్ కూడా చాలా బాగా, అంటే చాలా మంచిగా వచ్చినాయన్నమాట. కలెక్షన్స్ చాలా మంచిగా రెవెన్యూ జనరేట్ అయింది. సో దాదాపు వాళ్ళకి 45% అయితే రికవరీ అయిందని చెప్పవచ్చు. పెట్టిన బడ్జెట్ 150 క్రోర్స్‌లో సో 45% సో రికవరీ అయింది. ఇంకా చాలా పర్సెంట్ అయితే 65% అయితే సో రికవరీ అవ్వాలి. 55% అయితే రికవర్ అవ్వాల్సి ఉంది. సో ఈ రోజు అయితే 7వ రోజులోకి ఏమేమి కలెక్షన్స్ వచ్చాయి, ఏ ఏరియాలో ఎంత కలెక్షన్స్ వచ్చాయి, ఓవర్సీస్‌లో ఎంత కలెక్షన్స్ వచ్చాయి, మీకు స్టెప్ బై స్టెప్ అయితే సో ఈరోజు చెప్తానన్నమాట. దాదాపుగా సో మనం ముందుగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కాకుండా సో మన నైజాంలో చూసుకున్నట్లయితే సో 14.50 కోట్ల గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసిందన్నమాట 7వ రోజు. 14.50 కోట్లు ఏది నైజాంలో. ఇకపోతే సీడెడ్‌లో చూసుకున్నట్లయితే 6.50 కోట్ల గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసిందన్నమాట సీడెడ్‌లో. చూసుకుని ఇంకా ఈస్ట్ గోదావరిలో చూసుకున్నట్లయితే సో 4.80 కోట్ల గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. చాలా అంటే చాలా రేర్‌గా సో ఈ రకంగా కలెక్షన్స్ ఈ లెవెల్‌లో రావడం అనేది ఈస్ట్ గోదావరిలో సో ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. 7వ రోజు కూడా ఇంత మంచి కలెక్షన్స్ రాబట్టి కూడా, ఇంత మంచి రికార్డు స్థాయిలో నిలబడడం కూడా సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో, ఆయన సత్తా ఏంటో ఈ వీడియో సో ఇప్పుడైతే మనకి ఈ మూవీతో తెలిసిందనమాట. చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరు కొట్టట్లేదని చాలా మంది చెప్తున్నారు. ఇకపోతే వెస్ట్ గోదావరిలో 3.33 కోట్ల గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసిందనమాట. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 2 కలిపి కూడా సో మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. బాక్స్ ఆఫీస్‌ని దుమ్ము దులిపేస్తోంది. ఇకపోతే మన గుంటూరులో వచ్చేసి 3.97 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది, గ్రాస్‌ని అయితే రాబట్టింది అనమాట. గుంటూరులో కూడా మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఈ కలెక్షన్స్ కూడా సో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే కృష్ణా జిల్లాలో 3.61 కోట్ల గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. కృష్ణా జిల్లా కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఈ రేంజ్‌లో రాబట్టడం అనేది సో వెరీ రేర్ అనమాట. 7వ రోజు కూడా ఇంత కలెక్షన్స్ రాబట్టడం అనేది సో ఇంపాసిబుల్ అని చెప్పుకున్నా కానీ పాసిబుల్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సో నిరూపించారు ఈ రకంగా రావడం అనేది. ఇకపోతే నెల్లూరులో 1.60 కోట్లని సో 1.60 కోట్లని గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేశారనమాట నెల్లూరులో కూడా. ఇదొక రికార్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక టోటల్ సో ఏపీ అండ్ తెలంగాణ కలిపితే మాత్రం దాదాపుగా 44.5 సో 71.30 కోట్ల గ్రాస్‌ని అయితే రాబట్టిందనమాట. 71.30 కోట్ల గ్రాస్‌ని అయితే రాబట్టింది. టోటల్‌గా అన్ని ఏరియాస్ అంటే నేను మెయిన్ సిటీసే చెప్పాను, ఎక్కువ సిటీస్ చెప్పలేదు కాబట్టి. ఏపీ అండ్ తెలంగాణ కలిపితే 70.31 కోట్ల గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. ఇకపోతే కర్ణాటక అండ్ రూరల్ ఏరియాలో మొత్తం ఆల్ కలిపి కూడా 3.25 కోట్లు. ఇకపోతే ఓవర్సీస్‌లో 3.70 కోట్లని అయితే రాబట్టిందనమాట. ఇకపోతే టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా 7వ రోజు ఎంత కలెక్షన్స్ వచ్చాయంటే సో 87.70 కోట్ల గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసిందనమాట. దాదాపుగా ఈ రోజు కూడా సో 39% అయితే రికవరీ చేసింది. వాళ్ళు పెట్టిన బడ్జెట్‌లో కూడా 39% అయితే రికవరీ చేసిందనమాట. సో ఇది 7వ రోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థాంక్ యూ.